తాను గొప్ప నిర్మాణ చతురుణ్ణి అని, అద్భుతమైన నిర్మాణాలు చేసేస్తానని, కాకపోతే ఆ మధ్య నిర్మించిన యుద్ధ నౌకలో వర్షపు నీరు బయటకు పోవడానికి ఒక బొక్క పెట్టి వదిలేస్తే ఆ బొక్క ద్వారా నీళ్లు లోపలికి వచ్చి ఆ షిప్ మునిగిపోయింది అని రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా సినిమాలో ఒక కమెడియన్ జోక్ ఉంటుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త చూడగానే ఇదే అనిపించింది. ఎందుకంటే పైన అసలు గూగుల్తో ఒప్పందం అని ఒక దగ్గర, ఇంకో పక్కనేమో అసలు రాష్ట్రంలో ఎలాంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ వచ్చి విశాఖ ఎలా వెలిగిపోతుంది అనేది ఇంకో పక్కన రాసిన తర్వాత కర్నూలులో పొట్టకూటి కోసం జనం వలసపోతున్నారు అనే ఐటెం పడింది. అంటే మనం నిర్మాణ చతురతతో గొప్ప పడవలు నిర్మించేస్తాము అని అతనిలాగే ప్రచారం చేసుకుంటాము. తీరా చూస్తే అక్కడ చిల్లు పడవను ముంచితే ఇక్కడ మన విధాన వైఫల్యం రాష్ట్రాన్ని ఎలా ముంచుతోంది అనేది కళ్ళ ముందు చూపించింది. అంతే కదా, కర్నూలులో కరువుతో పనులు లేక పొట్టకూటి కోసం ఇటు తెలంగాణకి అటు గుంటూరు లాంటి జిల్లాలకి జనం వలసపోతున్నారు అనే వార్త చూసిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి అసలు క్షేత్రస్థాయి వాస్తవాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన పాలసీ వైఫల్యం రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీయటమే కాదు, జనాన్ని పేదల్ని ఎలాంటి యాతన బారిన పడేలా చేస్తుంది అనేది ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిన పాయింట్ అని నాకు అనిపించింది. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకి వలసల జిల్లాగా పేరుండేది. పాలమూరు వలసపోతోంది అని తరచుగా మాట్లాడడం అనేది గతంలో ఉండేది. పాలమూరు సంగతి సరే, పక్కనున్న కర్నూలు ఇప్పుడు మరో పాలమూరు అయిపోతోంది అని ఆంధ్రజ్యోతి రాసింది. కర్నూలు అంటే తెలుసు కదా, ఉమ్మడి కర్నూలులో శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది. విస్తారంగా వర్షాలు పడి కృష్ణానది పోటు మీద ఉండటం కనపడుతోంది. ఆంధ్రజ్యోతి మాత్రం కరువు బారిన పడింది, నీటిపారుదల ప్రాజెక్టులు కడితేనే ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట అని బుల్లెట్ పాయింట్ పెట్టి మరీ చెప్తోంది. మనం ఏం చేస్తున్నాము, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరో 50 ఏళ్ల తర్వాత రాకెట్లు నేరుగా మన ఇళ్ల మీద దింపుతాం అనే తరహా ప్రచారాలు చేస్తున్నాం. అన్నట్టు త్వరలో మోడీ ఏపీకి రాబోతున్నది కూడా ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాకే కదా. అంటే మోడీ రాకకు మునుపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి దయనీయ దృశ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ ర్యాండమ్గా రాసి ఉండొచ్చు, కానీ వాస్తవాన్ని మాత్రం ఆంధ్రజ్యోతి అనుకోకుండా బయటపెట్టింది అని అనుకోవాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితులు కారకులు ఎవరు? జనరల్గా ఎప్పుడైనా సరే ఈ మితిమీరిన టెక్నాలజీ ప్రచారాన్ని ఎంఓయూలు కుదిరేశాయి అని గాలి మేడలు కట్టే వ్యవహారం గురించి మాట్లాడితే ఏ పెట్టుబడులు వద్దా నీకు అని పేపర్ చదివి తెలివి తెచ్చుకున్న వాళ్ళు ఆక్రోశపు డైలాగులు కొట్టడానికి ట్రై చేస్తారు. అయ్యా, చెప్తున్నది టెక్నాలజీ వద్దని, అభివృద్ధి జరగకూడదని కాదు. అది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం వ్యవసాయం, గ్రామీణం, వాటి మీద ఆధారపడిన జనాభా అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఏపీలో 60% కుటుంబాలకి వ్యవసాయం, భూమి జీవనాధారం. మనం భూములనేమో సమీకరణ చేసి అభివృద్ధి చేసేస్తాము అని చెప్తాము, వ్యవసాయంలోనేమో పంట గిట్టుబాటు ధర రాక ట్రాక్టర్ల కొద్దీ పంటని కాలువల్లో పోసుకునే పరిస్థితులు ఉంటాయి. వాటి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడిన వాళ్ళేమో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతూ ఉంటే మనము మన మీడియా మాత్రం డప్పు కొట్టుకుంటూ అసలు అభివృద్ధి చేసేస్తున్నాము, దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి ఆ దెబ్బకి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది కదా రియాలిటీ. ఇంతకీ ప్రాజెక్టులు కట్టడమే పరిష్కారం అని ఆంధ్రజ్యోతి అద్భుతమైన సూచన చేసింది కదా. మరి చంద్రబాబు ఏం చేశారు? 2 ఆస్పెక్ట్స్ ముఖ్యం ఇక్కడ. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉండగా పోలవరాన్ని చకచకా పూర్తి చేసి రాష్ట్ర వ్యవసాయాన్ని స్థిరీకరించే సువర్ణావకాశం ఆయన చేతిలో ఉంటే ఆ పోలవరాన్నేమో నత్తనడకని సాగిస్తూ పట్టిసీమను తెర మీదకి తీసుకొచ్చారు. చాలా మంది గుర్తుంది కదా. ఆ పట్టిసీమ సంగతి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు కడుతున్నారు పట్టిసీమ అని అడిగితే పట్టిసీమ పూర్తయితే గనక రాయలసీమకి నీళ్ళు ఇస్తా అని చంద్రబాబు చెప్పేవాడు. అదే విచిత్రం. కృష్ణా గోదావరి జిల్లాల మధ్యలో పట్టిసీమ కడితే రాయలసీమలో ఎలా ఇస్తారు నీళ్లు అనే ఆలోచన వాళ్ళు ఎవరైనా అడిగితే గనక గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి తరలించేసి కృష్ణా డెల్టాకి వచ్చే కృష్ణా నీటిని కర్నూలు నుంచి రాయలసీమకి ఇస్తాను అని చాలా వాటంగా చంద్రబాబు చెప్పడం చూసాం. మరి పట్టిసీమ పూర్తయింది కదా 9 ఏళ్ల నాడే. మరి అనుకున్న పని చేయలేకపోయారా? నీళ్ళు ఇవ్వలేకపోయారా? లేకపోతే పట్టిసీమ మన ఇంట్రెస్ట్ కొద్ది కట్టుకున్నాం కానీ రాయలసీమకి నీళ్ళు ఇవ్వడానికి పట్టిసీమకి సంబంధం లేదా? ఈ క్వశ్చన్లో దేనికి టిక్కి పెట్టుకున్నా కానీ రాయలసీమ కరువు తీరలేదు, నీళ్ళైతే అందలేదనే విషయం తెలుస్తుంది కదా. ఇక ఆ తర్వాత అసలు రాయలసీమ కరువుకు కానీ రాష్ట్రంలో నీళ్లు అందక ఇప్పటికీ విలువలాడే పరిస్థితి ఎందుకుంది అంటే ఆ వైఫల్యం కూడా వే బ్యాక్ ఇన్ 90s చంద్రబాబు ఖాతాలోనే పడుతుంది.
కర్ణాటక ఆల్మట్టి పేరుతో భారీ డ్యాం కడుతున్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అని చెప్పే చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ని అడ్డుకోలేకపోయి ఉండొచ్చు. కనీసం రాష్ట్ర హక్కుల్ని కూడా కాపాడలేని వైఫల్యాన్ని చరిత్ర తిరిగేస్తే మనం చూడగలుగుతాం. ఆ వాస్తవాలన్నింటినీ నేను ఇదిగో ఈ వీడియోలో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ కామెంట్స్లో ఉంది, చూసుకోండి. ఆల్మట్టి డ్యాము కట్టడం వల్ల ఏపీ ప్రయోజనాలకి మరణ శాసనం రాసినట్టయింది. అందులో ప్రధానంగా నష్టపోయింది రాయలసీమ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతోంది కర్ణాటక. స్టోరేజ్ కెపాసిటీని 150 టీఎంసీల కంటే ఎక్కువ పెంచుతూ ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వ్యవహారం గురించి మాట్లాడడం కానీ, దృష్టి పెట్టడం కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం కానీ కనపట్ల. అంటే అప్పుడు ఆల్మట్టి నిర్మాణాన్ని ఆపలా, ఇప్పుడు ఎత్తు పెంచడాన్ని కూడా అప్పట్లాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. అప్పుడు ఉన్నది చంద్రబాబే, ఇప్పుడు కూడా అగైన్ చంద్రబాబే. పైగా ఇప్పుడు కూడా కేంద్రం చంద్రబాబు మద్దతు మీదే ఆధారపడి నడుస్తోంది. కర్ణాటకలో ఉన్నది కూడా అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే బీజేపీ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమేమో ఆ రాష్ట్రం కోసం బ్రహ్మాండంగా ప్రాజెక్టు కట్టుకోగలుగుతుంది కర్ణాటక. అప్పుడైనా ఇప్పుడైనా తన మద్దతు మీద ఆధారపడి కేంద్రం నడుస్తుంటే చంద్రబాబు కనీసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అని ఈ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతోంది. మరి వాస్తవాలు ఇలా ఉంటే ప్రాజెక్టులు కడితేనే పరిష్కారం అని ఆంధ్రజ్యోతి సంజీవని లాంటి సలహాలు ఇస్తూ ఉంది. ఈ సలహాలు దేనికోసం? ప్రాజెక్టులు, డిజైన్లు, బనకచర్ల పబ్లిసిటీల కోసమా? ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో అంటే సమాధానం ఈజ్ వెరీ మచ్ క్లియర్ కదా. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. ఏపీలో ప్రచారాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. క్వాంటమ్ వ్యాలీలు, గూగుల్ హబ్లు, ప్రపంచం దిమ్మెరపోయేలాగా విశాఖ వెలుగులు అని చెప్తూ ఉన్నాం. పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాలు మాత్రం పొట్టగూటి కోసం వలసపోతూ ఉన్నాయి. అంటే మనం నేల విడిచి సాము చేస్తున్నాం, గాలిలో గారడీలు చేస్తూ గాలి మేడలు కడుతూ ఉన్నాం. అవును కదా. కర్నూలు కన్నీటి సాక్షిగా ఇది వాస్తవం.